Architect Chatterjee ఆయన ఫస్ట్ ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఫ్రమ్ బెంగాల్లో ఫస్ట్ ఐసిఎస్ ఆయన. అలాగే మన దేశానికి నవలా ప్రక్రియను పరిచయం చేసింది కూడా అతని. దుర్గేష్ నందిని, ఆనంద్ మఠ్ ఇలాంటి నవలలు రాశాడు. 1894లో ఆనంద్ మఠ్ అనే నవల రాశాడు. అందులో 1777లో జరిగిన సన్యాసి విప్లవం, సన్యాసి ఉద్యమం అంటే అది గురించిన పేపర్లో సబ్ ఎడిటరు ఆ గ్యాప్లో పెట్టాలనుకున్నాడు. అలా పెట్టకూడదు, ఇది నేను చనిపోయిన తర్వాత అయినా ప్రజలకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో పేపర్లో పబ్లిష్ కానివ్వలేదు. ఆ తర్వాత ఆనంద మఠంలో దాన్ని చూపించాడు ఆ సన్యాసి ఉద్యమం కంటెక్స్ట్లో. అయితే ఆయన చనిపోయిన తర్వాత 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ దాన్ని కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో ఆలపించాడు. తర్వాత 10 సంవత్సరాలు జరిగిన కాంగ్రెస్ మహాసభల్లోనూ అది ఆ పాట పాడుతూ వచ్చారు. అయితే ఇది ఎక్కువగా ఇప్పుడు మనం నమస్తే అనో గుడ్ మార్నింగ్ అనో ఒకరు కనిపించినప్పుడు మాట్లాడుకుంటారు. అలాగే అప్పట్లో స్వాతంత్ర సమర ఆగస్టు 1905లోనే కలకత్తా టౌన్ హాల్లో ఈ నినాదం ఎక్కువగా పాపులర్ అయింది. తర్వాత అక్టోబర్ 16 బ్లాక్ డే కూడా చేశారు అప్పట్లో. అప్పుడు కలకత్తా సెంట్రల్ మైదానం నుంచి 3.5 కిలోమీటర్లు చెప్పులు లేకుండా 50,000 మంది ర్యాలీ చేశారు ఈ నినాదంతో. ఇప్పుడు 90% మన స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా ఇది అప్పుడప్పుడు అంటే ప్రజల్లో బాగా పాపులర్ అయిందన్నమాట. వందే మాత్రం గీతం ఆలాపన, వందే మాత్రం పిలవడం, ఒకరు కనిపిస్తే ఒక ఇద్దరు కనిపిస్తే వందే మాత్రం చెప్పుకోవడం. ఇప్పుడు భారతీయులు సమైక్యం చేయడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ సమైక్యంగా ఉండడానికి ఇది ఒక నినాదం అయిందన్నమాట. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కనిపిస్తే మన భారతీయులు వందే మాత్రం అని అన్నాడు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగాను, ఇటు భారతీయులు కనిపించినప్పుడు సైన్యభావంగాను 2 విధాలు అది అన్ని విధాలుగా మనకు తారక మంత్రం దాకా అది పనిచేస్తుంది అన్నమాట. అప్పట్లో 1905లో ఇది బాగా పాపులర్ అయింది. అన్ని భాషల్లోకి కూడా ట్రాన్స్లేట్ చేశారు. అరవింద్ ఘోష్ ఇంగ్లీష్లోకి, మహాకవి సుబ్రహ్మణ్య భారతి తమిళ్లోను, ఇంకా గాంధీజీ గుజరాత్లో, అన్ని భాషల్లోనూ దాదాపు 1995-97 మధ్య ఇది బాగా పాపులర్ అయ్యి అన్ని భాషల్లోకి అనువదించబడింది. ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో మన పివి నరసింహారావు గారు చదువుకున్న అప్పుడు ఆ వందే మాత్రం 1938లో ఇవి బాగా పాపులర్. ఇక్కడికి వచ్చి మనం కూడా సామూహిక గేయాలమ్మ చేద్దాం. థ్యాంక్ యూ.